సో పార్సల్ అయితే ఏంటని చూస్తున్నారు కదండి, ఇదిగోండి. సో ఇది వచ్చేసి మనకి మామిడికాయ ఆవపచ్చడి అండి. టేస్ట్ చూద్దాము. ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేశారనమాట. దాంట్లో నన్ను ఎంచుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఇందులోని 2 రోల్స్ అయితే పే చేశాను. మా భాగ్యకి మామిడికాయ రోటి పచ్చడి కావాలంట. సో ఇది ఓపెన్ చేద్దాము. ఇప్పుడు ఏంటంటే మనం బిజీ అయిపోతున్నామండి అందరం కూడా. ఇలాంటివి పెట్టుకోవడానికి కూడా చాలా మందికి ఛాన్సెస్ ఉండు, పెట్టాలనే కోరిక ఉన్నా సరే మీరు అందరూ అన్నం తింటుంటే నాకు కూడా నోరు ఉంటుంది. మరి ఏం చేయమంటారు? ఇందాకలా వెల్లుల్లిపాయ టేస్ట్ తగిలింది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఎస్ఎస్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఒక టాపిక్ అండి. ఆ టాపిక్ వచ్చేసి చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో అదేంటి అనుకుంటున్నారా? ఇదిగోండి, నాకైతే ఒక పార్సిల్ అయితే వచ్చేసిందండి. ఆ పార్సిల్ మీతోని 2 days అయిందనమాట నా దగ్గరకు వచ్చి షేర్ చేద్దామని చెప్పి. ఎందుకంటే ఈ మధ్యనే నేను కొంచెం బిజీ అయిపోయాను. అది కూడా ఎందుకు అయిపోయాను అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎందుకంటే చూస్తుంటారు కదండి, ఏంటి వీడియో రాలేదని. అలాగే కామెంట్స్ కూడా పెడుతున్నారు, వీడియోస్ ఏంటక్క రావట్లేదని చెప్పి వాట్సాప్కి. సో అదేంటనేది ఈరోజు రివీల్ చేస్తాను. సో ఇదంతా ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఈ పార్సిల్ ఏంటి అనేది. ఓకే, సో ఇదిగోండి పార్సిల్ వచ్చేసి ఇదన్నమాట. సో పార్సిల్ అయితే ఏంటని చూస్తున్నారు కదండి, ఇదిగోండి. మనకి ఈ సీజన్లోని కారం అయితే ఎక్కువే పడుతుంది కదా, అంటే పచ్చళ్ళు అవి పట్టిస్తుంటాం కదా. సో దానికోసం అయితే నేను ఎవరిదే తెప్పించుకున్నాను అనేది మీకు డీటెయిల్స్ నేను ఇస్తాను. సో అలాగే దాంతోపాటు పచ్చళ్ళు కూడా తెప్పించుకున్నాను. ప్యాకింగ్ కూడా మనకి డబుల్ ప్యాక్ అయ్యింది. ఇది వచ్చేసి మామిడికాయ అల్లం పచ్చడి అండి. డిఫరెంట్గా ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకి ఇదిగోండి మామిడికాయ ఉప్పు తొక్కు అనమాట. మనకి అటు సైడ్ పచ్చళ్ళు అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఆల్రెడీ నేను లాస్ట్ టైం తెప్పించుకున్నాను, చాలా బాగుందన్నమాట టేస్ట్. సో ఈసారి ఇంకా నేను ఆవకాయ తీపాకి అని పెట్టడానికి అయితే టైం పడుతుందని చెప్పి నేనైతే తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి మామిడికాయ ఆవ పచ్చడి అండి. ఇది చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మామిడికాయ రోటి పచ్చడి. ఇది రోట్లో చేస్తారు పచ్చడి. పచ్చడి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. దాంతోపాటు మనకి చింతపండు అండి, చింతపండు కూడా చాలా బాగుంది. అయితే చింతపండు కూడా మాకు ఎక్కువే పడుతుంది అనమాట. ఈసారి ఇక్కడ తెప్పిద్దామని చెప్పి శాంపిల్కి ఒక 2 kgs పెట్టండి అని చెప్పాను. సో అందుకే మనకు ఒక 2 kgs చింతపండు కూడా పంపించారు. సో దీంతోపాటు మనకి ఏంటంటే లకడం పసుపు, చిట్టి పసుపు అన్నీ కూడా పౌడర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వారెవరో కాదండి, మన గజవాడ స్వరూప గారు, అందరికీ తెలిసిందే కదా, లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. సీడ్స్ అన్నీ కూడా నేను తన దగ్గర తెప్పిస్తానని చెప్పాను కదా. చాలా రకాలైన సీడ్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే తను పచ్చళ్ళు కూడా తను సేల్ చేస్తున్నారు. ఈ పచ్చళ్ళు ఇవన్నీ కూడా చాలా టేస్ట్ అయితే ఉంది, కొంచెం డిఫరెంట్గా చేస్తారు. టేస్ట్ అయితే బాగుందని చెప్పి నేను ఇవి ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. సో ఇవి ప్యాకింగ్ ఓపెన్ చేసి మనం చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మామిడికాయ ఆవ పచ్చడి చెక్ చేస్తాను. ప్యాకింగ్ కూడా చూస్తున్నారు ఎంత స్ట్రాంగ్గా ఉందో. సో మనకి ఈ పచ్చళ్ళే కాదండి, మనకి ఏంటంటే చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆమె స్టేటస్ చూస్తూ ఉంటే మనకి డైలీ అప్డేట్స్ అనేది వస్తాయి, అంత బాగుంటాయి అన్నమాట. లాస్ట్ టైము వీటితో పాటు నేను రేగుకాయలు కూడా పచ్చడి తెప్పించాను, చాలా అంటే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మనకి మామిడికాయ ఆవ పచ్చడి అండి. టేస్ట్ చూద్దాము. బాగా ఏదమ్మా స్పూను. సో మనకి ఏంటంటే రైస్లోకి తింటే భలే ఉంటుంది. రైస్లోని కలుపుకుంటే వేడి నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. బాగుంది, చిన్న ముక్కలు, బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అదైతే పక్కన పెట్టాం. సూపర్గా ఉంది. వేడి అన్నంలోని ఇది వేసుకొని చక్కగా ఒక 2 ముక్కలు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి మామిడికాయ
ఉప్పు తొక్కు అనమాట. ఇది నాకు డిఫరెంట్గా అనిపించింది. సో ఆమె రెగ్యులర్గా వీడియోస్ అవి పెడుతుంటారు కదా, దాంట్లో చూసి తెప్పించాను. ప్యాకింగ్ కూడా మనకి డబల్ లేయర్ ప్యాకింగ్ అండ్ కవర్ కూడా చాలా స్ట్రాంగ్ ఉందండి. ఎక్కడ మనకి లీకేజ్ కూడా లేదు. సో ఇది కూడా టేస్ట్ చేద్దాము. చాలా బాగుంది. ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ ఇందులో మనకి ఎండుమిర్చి కూడా కనిపిస్తున్నాయి, చూస్తున్నారా? మనకి ప్యాకింగ్ కూడా చాలా స్ట్రాంగ్ వచ్చింది, ఎక్కడా చిన్న లీకేజ్ కూడా లేదనమాట. భాగ్య స్పూన్ ఇవ్వరా. సో మా భాగ్య తీసిచ్చింది ఒక చిన్న పీసు. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. మామిడికాయ ఉప్పు తొక్కు అంట. అండ్ కలర్ కూడా చూస్తున్నారు కదండి, అన్నిటి మీద డిఫరెంట్గా ఉంది కలరు. అండ్ ఇందులో ఎండుమిరపకాయలు కూడా ఎక్కువ ఉన్నాయి, అలానే కారం కూడా లేదు. చాలా డిఫరెంట్గా ఉంది, అందుకే తెప్పించాను అనమాట. ఇది ఫస్ట్ టైం నేను టేస్ట్ చూడడం. చాలా అంటే చాలా బాగుంది. మా భాగ్య అన్నం తెచ్చుకోవడానికి వెళ్ళిపోయింది, ఇంకో వచ్చింది. భాగ్య చాలా బాగుంది. భాగ్య బాగుంది. అదే అదే చాలా బాగుంది. ఉప్పు తక్కువ అన్నందుకు కరెక్ట్గా తెలుస్తుందండి. చాలా బాగుంది. మనకి ఎండాకాలం వచ్చింది కదండి, ఎండాకాలంలో ఇలాంటి పచ్చళ్ళన్నీ పెట్టుకుంటే చక్కగా మనం ఒక సంవత్సరం నిలువ పెట్టుకోవచ్చు. మనకి వర్షాకాలంలో ఈ పచ్చళ్ళన్నీ భలే యూజ్ అవుతాయండి. అలాగని ఎండాకాలంలో కూడా మనకి ఏంటంటే మజ్జిగనాలతోని వేడిగా చాలామంది గెంజి వార్చుకొని చక్క నిమ్మకాయ పిండుకొని తింటుంటారనమాట. సూపర్గా ఉంటుంది. అండ్ తర్వానికి కూడా ఈ పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయి. మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. స్క్రీన్ మీద ఆమె నెంబర్ ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. సో ఈ కారం అయితే ఎస్పెషల్లీ నేను తెప్పించుకున్నాను. ఎప్పుడు నేను పచ్చళ్ళకైతే 3 మ్యాంగోస్ అలా వాడుతూ ఉంటాను అనమాట నిలువ పచ్చళ్ళకి. ఈ కారం అయితే బాగుంటుందని చెప్పారు అడిగితే, సో అందుకనే 1 కేజీ తెప్పించుకున్నాను. ఇప్పుడు నేను పచ్చడి అయితే పెట్టాలి. కొన్ని మామిడికాయలతో అనమాట, ఇంట్లోకి సరిపడా. అది బాగుంటే మటుకు ఎక్కువ ఆర్డర్ పెట్టుకుందామని ఇది తెప్పించుకున్నాను. అండ్ ఇంకా మనకి 2 పచ్చళ్ళు అయితే ఉన్నాయండి. నీకు ఏ పచ్చడి కావాలమ్మా? మామిడికాయ అల్లం అంట. మనం యాక్చువల్గా అల్లం చేస్తూ ఉంటాం కదా, అల్లం పచ్చడి అమ్మమ్మ చేస్తుంది. ఇది వచ్చేసి మామిడికాయ అల్లం పచ్చడి అనమాట. అండ్ రోటి పచ్చడి కావాలా? ఓకే. మా భాగ్యకి మామిడికాయ రోటి పచ్చడి కావాలంట. సో ఇది ఓపెన్ చేద్దాము. ఆమె రోజు స్టేటస్లో పెట్టినప్పుడు అది చూస్తూ ఉంటానన్నమాట. రోట్లో అలా రుబ్బుతూ ఉంటారు, భలే ఉంటుంది, నోరు ఊరుతూ ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద గంగాలలో చేస్తూ ఉంటారు. నాకు పాత రోజులైతే గుర్తొస్తూ ఉంటాయి ఆమె స్టేటస్ చూస్తూ ఉంటే. స్పూన్ ఎదురా. ఇది మామిడికాయ రోటి పచ్చడి అంట, రోట్లో చేస్తారు కదా అది. మా భాగ్య టేస్ట్ చూస్తుంది ఇప్పుడు. ఇది పక్కన పెడదాలాగా భలే ఉందా? చాలా నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది. చూడు భాగ్య చెప్తుంది. నేను చాలా బాగుందంటే అటుపక్క వీడియో తీసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, సాయితి, మానస, మా భార్గవి, వీళ్ళందరికీ నోరు ఊరుతుందంట. ఇదేమో తినేస్తుంది. బాగుంది కదా, సూపర్గా ఉంది. ఆహా. మనం చింతకాయ పచ్చడి, నెక్స్ట్ పుల్లగా ఉన్న మామిడికాయలు కూడా తొక్కు పచ్చడి ఎలా పెట్టుకుంటాం అలానే ఉంది. మారివి టేస్ట్ చేయి మారివి. మామిడికాయ ముక్కలు కోసి దంచి అన్నీ వేసి పెడతారు, సూపర్గా ఉంటుంది. నాకు ఇది కూడా బాగా నచ్చింది మారివి. బాగుంది కదా, డిఫరెంట్, చాలా బాగుంది మేడం. మా ఊళ్ళకి ఇది ఎక్కడ సరిపోద్ది, ఒక్క ట్రిప్కి వస్తుంది. మార్నింగ్ కర్డ్ రైస్ పెడతాం వేడి వేడిగా, నోరు ఊరిపోతుంది. అందుకే వస్తున్నారు, ఒక్కొక్కరు యాడ్ అవుతున్నారు. చక్కగా కమ్మటి పెరుగండి, ఆవు నుంచి తీసిన పాలతో పెరుగు తోడు పెడతాం అనమాట నైట్. సో వేడి అన్నంలోని చక్కగా ఆ పెరుగు ఈ పచ్చడి నంచుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఆవు పెరుగు ఎలాగైనా టేస్ట్గా ఉంటుంది కదా వికాస్, బాగుంటుంది కదా మన పెరుగు. లేదు అందులో మా మానస వచ్చింది, ఇంకా ఒకరు యాడ్ అయిపోతున్నారు అనమాట. అల్లం పచ్చడి ఉంది, ఇంకా అంత అన్నం ఉందమ్మా, ఇంకా అంత అన్నం ఉందా? అయితే ఇది కూడా మనం టేస్ట్ చేద్దాము. జెన్యూన్ రివ్యూ ఇవ్వాలి కదండి మనం ఎలాగైనా సరే.
అంటే నేను అయితే తెప్పించుకున్నాను, మరి మీకు కూడా తెప్పించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మటుకు ఖచ్చితంగా ఆమెకి ఆర్డర్ పెట్టుకోండి. పచ్చళ్ళు అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మనం బిజీ అయిపోతున్నామండి అందరం కూడా. ఇలాంటివి పెట్టుకోవడానికి కూడా చాలామందికి ఛాన్సెస్ ఉండవు, పెట్టాలనే కోరిక ఉన్నా సరే ఛాన్సెస్ ఉండవు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇలాగా ఆర్డర్ మనం తెప్పించుకుంటే బాగుంటుంది. అండ్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట అది కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి చెప్పాను కదా అల్లం. ఈ టేస్ట్ ఎలా ఉన్నదనేది చూస్తాను. భాగ్య ఈ రైస్లో కలుపు. అల్లమనే మామిడికాయలా ఉందమ్మా. అవునమ్మా, అల్లమని మామిడికాయ కాదు, మామిడికాయ అల్లం పచ్చడి. అంటే అల్లం కూడా ఇందులో యాడ్ చేస్తారని అన్ని ఇలా డౌట్లే వస్తాయి. నేను టేస్ట్ చేయాలా? బార్వీకి అయితే తినిపించు, నాకైతే తినిపించువే. నన్ను కలుపుకోమంటున్నావే? అంటే ఇందాకలా మీరు చిన్న తిన్నారు కదా. ఓకే, ఆ చిన్న తింటాను అనుకున్నావా? మీరు అందరూ అన్నం తింటుంటే నాకు కూడా నోరు ఊరుతుంది. మరి ఏం చేయమంటారు? ఇందాకలా వెల్లుల్లిపాయ టేస్ట్ తగిలింది తొక్కు పచ్చళ్ళు. ఇప్పుడు ఖచ్చితంగా అల్లం టేస్ట్ తగులుతుంది. అల్లం కూడా ఎక్కువ తీసుకోవాలండి, మనకి మంచిదన్నమాట. ఈ మొక్క నేను తీసుకుంటాను. బాగుంది, అసలు ముక్క కూడా బాగా ఊరిందండి, చాలా బాగుంది. మనం ఏంటంటే యాక్చువల్గా ఆవకాయ పట్టించిన తర్వాత ఊరాలి కదా, ముక్క అయితే కొంచెం టైం పడుతుంది ఊరడానికి. అండ్ ఈ మామిడికాయలు నిజంగా చక్కగా ఊరినాయి అనమాట. తినడానికి కూడా చాలా బాగుంది, స్పైసీగా ఎక్సలెంట్ అనమాట. సో పచ్చళ్ళు అయితే అద్దరిపోయండి. ఇన్ని పచ్చళ్ళు ఉంటాయనైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు తెలియదు కూడా. ఏదో ఎప్పుడు కూడా మనం ఏంటంటే కారం ఆవకాయ, తొక్కు పచ్చడి, అల్లం పచ్చడి, టమాటో పచ్చడి, రెగ్యులర్ పచ్చళ్ళు అయితే పెట్టుకుంటూ ఉంటాము. అలాగే తీపావకాయ కూడా పెడతా ఉంటాను వీళ్ళ కోసం. వీళ్ళకి తీపావకాయ అంటే ఇష్టం అనమాట. సో కింద నుంచి బుర్ర బాగానే వస్తుంది మనసు. సో ఏంటంటే పచ్చళ్ళు అయితే ఎక్సలెంట్ అండి. హ్యాపీగా ఒక 5 kgs అలాగా నేను తెప్పించుకుంటే అన్ని రకాలు మా వాళ్ళకి సరిపోతాయి. అయితే ఈసారి నాకు భార్గవి అంటుంది, మేడం మనం కష్టపడక్కర్లేదు, ఇలా ఆర్డర్ పెట్టేసుకుందాము, ఎందుకు యాతన పడిపోవడం, పొలంకి వెళ్ళాలి, మామిడికాయలు తెచ్చుకోవాలి, మొక్కలు కొట్టుకోవాలి, పట్టించుకోవాలి, చాలా లాంగ్ ప్రాసెస్ కదండి. ఇవన్నీ మిగతావన్నీ మామూలు ప్రాసెస్. కానీ తీపాకే పెట్టేటప్పుడు మటుకు తల ప్రాణాలు తోక్కొచ్చేస్తాయి అన్నమాట. ఒక 10 బకెట్లకి ముక్కలు కోస్తాము, లాస్ట్కి వచ్చేటప్పటికి 1.5 బకెట్ ఉంటుంది. అంటే అర్థం చేసుకోండి, ముక్కలన్నీ తింటూనే ఉంటారు రోజుని. చాలు, బాగుంది, తినమన్నావు కదా, బాగుంది. చేయి కడుక్కొని వస్తాం. అయితే ఎక్సలెంట్ అనమాట. తిన్న తర్వాత కూడా నోరు ఊరుతూ ఉందంటే మీరే అర్థం చేసుకోండి, అంత బాగున్నాయి. నిజంగా చాలా చాలా బాగున్నాయండి. వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. అంటే నేను చెప్పానని మీరు పెట్టుకోవడం కాదు, మీకు అవసరం అనుకుంటే పెట్టుకోండి. ఫస్ట్ కొంచెం తెప్పించుకోండి, మీకు నచ్చి బాగుంది, నిజంగా ప్రియా చెప్పింది నిజంగా ఖచ్చితంగా అది జెన్యూన్ రివ్యూ అని అనుకుంటే మటుకు ఖచ్చితంగా ఒక 1/2 kg 1/4 kg తెప్పించుకోండి. బాగుంటే మటుకు కేజీలు మీరే తెప్పించేస్తారు వద్దన్నా సరే. సో అంతా బాగున్నాయి అనమాట పచ్చళ్ళు అయితే. ఈ విషయం పక్కన పెడితే ఈ మధ్యన బిజీ అయిపోయానండి ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే దగ్గర 18 days అనేది నేను బిజీ అయిపోయాను. ఎందుకంటే జేఎస్ఎస్లో మెంబర్ కదండి, అంటే జన శిక్షణ సంస్థానికి మెంబర్ అనమాట. దాంట్లో భాగంగా ఏంటంటే కలెక్టర్ అనేది ఒక ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేశారు మంచిగా. అందులో వచ్చేసి మనకి అగరబత్తి తయారీ, నెక్స్ట్ వచ్చేసి జూట్ బ్యాగ్ తయారీ. కాదు వీళ్ళైతే మొత్తం ప్లేట్ నాకుతున్నట్టున్నారు, ఇద్దరు పోటీగా తిన్నారు. అంత బాగున్నాయి కదా, ఎవరు వదలరు. సో దాంట్లో భాగంగా మనకి ఏంటంటే జూట్, నెక్స్ట్ అగరబత్తి ప్రోగ్రాము, అండ్ ఇంకోటి వర్మీ కంపోస్ట్ అనమాట. యూట్యూబ్లో వీడియోస్ అన్నీ చూస్తున్నారనమాట. డైరెక్టర్, మన చైర్మన్ సార్ వీళ్ళందరూ కూడా నాకు టీచర్గా అపాయింట్ చేశారంటే వర్మీ కంపోస్ట్ నేర్పించాలని చెప్పి. అలాగే లలిత గారికి, అలాగే ఇంకొక టీచర్కి కూడా జూట్ ఒకరికి, ఇంకో అగరబత్తి ఒకరికి అప్పచెప్పారు. సో 18 days ప్రాసెస్లోనే సో వర్మీ కంపోస్ట్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది నేర్పించాలన్నమాట. ఇదంతా కూడా మార్నింగ్ 9:30, 10 కల్లా స్టార్ట్ అయిపోతుంది, ఈవినింగ్ 6 వరకు అనమాట. అక్కడ బిజీ అయిపోయాను నేను. సో కంప్లీట్గా డే మొత్తం వాళ్ళతో స్పెండ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం బిజీ అయిపోయాను. మరి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి, అది వర్మీ కంపోస్ట్ కింద తయారవ్వాలి, అదంతా లాంగ్ ప్రాసెస్, మీకు తెలిసిందే కదా. సో సంకల్ప అనే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారనమాట. దాంట్లో నన్ను ఎంచుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. అయితే ఇందులోని 2 roles అయితే ప్లే చేశాను నేను. ఎందుకంటారా, ఒకటి టీచర్గా, ఇంకొకటి జేఎస్ఎస్ మెంబర్గా, 2 roles అనమాట నావి. సో దాంట్లో కూడా బిజీ అయిపోవడం వల్ల ఇంకా నేను మీకు అందుబాటులోకి రాలేకపోయాను. అదృష్టం ఏంటంటే లక్కీగా
సీడ్స్ గివ్ అయిపోయిన తర్వాత నాకు ఈ ప్రోగ్రామ్ అనేది వచ్చింది. సో ఏంటంటే మరి తప్పదండి, కలెక్టర్ ఆర్డర్ అంటే మాటలు కాదు కదా. సో అందుకనే మరి ఇంకా అందులో బిజీ అవ్వాల్సి వచ్చింది. ఆ ప్రోగ్రామ్ కూడా మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. సో ఆ ఫొటోస్ కూడా ఒక 2-3 యాడ్ చేస్తాను, చూసి చక్కగా ఎంజాయ్ చేయండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, వర్మీ కంపోస్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందనమాట. 10 మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వమన్నారు. సో ఆ 10 మెంబర్స్ వీలే అండి, చక్కగా నేర్చుకున్నారు. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే మొక్కలు పెంచడం అవేర్నెస్ అయితే వచ్చింది. వర్మీ కంపోస్ట్ అనేది చాలా చాలా అవసరం కాబట్టి. కుండీలు చూస్తున్నారు కదండి, రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ అలాగే పక్క వాళ్ళది ఏమైనా ఫంక్షన్స్ అయినా అన్నీ తెచ్చుకొని చక్కగా ఇంట్రెస్ట్గా చేశారనమాట. నాకు భలే ముచ్చట అనిపించింది. అయితే మనకి వర్మీ కంపోస్ట్ ప్రోగ్రామ్ కూడా ఫినిష్ అయిపోయిందండి. 18 డేస్లో మనం ఫినిష్ చేసుకోవాలన్నమాట. ప్రోగ్రామ్ కూడా మంచిగా అయింది. మన ప్రోగ్రామ్కి వచ్చిన అతిథులు కూడా చూడండి, బి లక్ష్మీపతి గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ అనమాట, అలాగే డిఆర్డిఏ విఎస్పి, సిహెచ్ సుబ్బిరెడ్డి గారు సారండి, సిఏ రామరాజు గారు, అలాగే మన డైరెక్టర్ నాయుడు గారు, ధనంజయ్ గారు అందరూ కలిపి ప్రోగ్రామ్ అయితే మంచిగా సక్సెస్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా చిన్న ఫెలిసిటేషన్ కూడా చేశారు. ప్రోగ్రామ్ అయితే మంచిగా సక్సెస్ చేసినందుకు కేక్ కటింగ్ కూడా చేసి ప్రోగ్రామ్ అనేది ఎండ్ చేసాం అనమాట. ఇదంతా పెద్ద వీడియో చేసి మీకు చూపించవచ్చు, కాకపోతే చిన్నగా మీకు షేర్ చేస్తున్నాను. ఇదిగోండి చూస్తున్నారు కదా. అయితే ఇదండి విషయం, మంచిగా నేర్చుకున్నారు వర్మీ కంపోస్ట్ చేయడం కూడా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అయితే ప్రోగ్రామ్ అయితే సక్సెస్ చేసాం కదండి, చక్కగా ఇలా ఫొటోస్ అయితే దిగాము అందరితోనే, అలాగే కేక్ కటింగ్ కూడా చేసుకున్నాం అనమాట. జేఎస్ఎస్ అండ్ సంకల్ప అయితే మరి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి అప్పటి వరకు నేను సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.